ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు తెలంగాణ ప్రభుత్వానికి ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బన్నీతో పాటు సినీ పరిశ్రమపై విరుచుకుపడిన రోజు రాత్రే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడంతో అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. పోలీస్ అధికారులు అల్లు అర్జున్ పై ధ్వజమెత్తారు. దాదాపుగా 10,000 వీడియోలను విశ్లేషించి అల్లు అర్జున్ చేసిన తప్పును బయటపెట్టారు. ఈ తరుణంలో కేసు నుంచి అల్లు అర్జున్ ఎలా బయటపడతాడా అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత మెగా కాంపౌండ్ లోకి అల్లు అర్జున్ అడుగు పెట్టాడు. స్వయంగా కారు నడుపుకుంటూ వెళ్లి చిరంజీవి ఇంటికి వెళ్లాడు. గంట సమయం గడిపి భోజనం చేసి తర్వాత నాగబాబు ఇంటికి కూడా వెళ్లాడు. నాగబాబు అయితే అప్పటి వరకు బన్నీతో ఉన్న విభేదాలన్నీ మరిచిపోయి ఆప్యాయంగా కాగలించుకుని సాదరంగా ఇంట్లోకి తీసుకెళ్లాడు. జరిగిన సంఘటనపై ఇద్దరూ చర్చించుకున్నారు. తర్వాత కలవాల్సింది ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్నే. పవన్ ను కలిసేందుకు అపాయింట్మెంట్ కోరగా ఇంతవరకు అనుమతి రాలేదు. అవునని కానీ కాదని కానీ సమాధానం రావడం లేదు. ఎట్ వెయిట్ అంటున్నారు. ప్రస్తుతం ఉన్న తరుణంలో తప్పంతా అల్లు అర్జున్ వైపే ఉందంటూ అందరూ వేలెత్తి చూపుతూ ఉన్నారు. ప్రస్తుతం పవన్ ప్రజాప్రతినిధిగా ఉన్నారు. సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట తర్వాత బన్నీ మీడియా సమావేశం రాజకీయ రంగు పులుముకుంది. ఇటువంటి తరుణంలో బన్నీతో పవన్ కళ్యాణ్ సమావేశం అయితే అది రాజకీయంగా మరింత ఉద్రిక్త పరిస్థితులకు దారితీసే అవకాశం అయితే ఉంది. వీటిని అంచనా వేసుకున్న పవన్ కళ్యాణ్ బన్నీకి అపాయింట్మెంట్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. సినిమా హీరోగా ఉంటే వెంటనే కలిసివాడు. కానీ ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. వివాదం మరింత జటిలం కాకుండా ఉండాలంటే అల్లు అర్జున్ ను కలవకపోవడమే ఉత్తమమనే యోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. పవన్ ఆలోచన ఎంతవరకు సరైందనేది రానున్న రోజుల్లో మారే రాజకీయ పరిణామాలు చెబుతాయి. అప్పటి వరకు ఎదురు చూడాల్సిందే.